ఇప్పుడు కూడా నేను ఒక 10 minutes తర్వాత నా రీజన్ చెప్తాను నేను. సో నా రీజన్ ముందే చెప్పేస్తే ఇది ఉండదన్నమాట. సో నేను ఇంత నాలెడ్జ్ ఉంది, నా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పటికే నాకు మార్కెటింగ్ తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు, డిజైన్ తెలుసు, ప్రొడక్షన్ తెలుసు, టెక్నిక్స్ తెలుసు, వ్యాపారంలో ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటామో తెలుసు, కన్సల్టెంట్స్ ఎలా పనిచేయాలో తెలుసు, కస్టమర్స్ ఎలా పనిచేయాలో తెలుసు, తర్వాత మార్కెట్ పీపుల్తో ఎలా పనిచేయాలో తెలుసు, ఎలా శత్రువులు ఉంటారో తెలుసు. నేను బిగ్ మార్వాడి కచ్చి గుజరాతీ ఆర్గనైజేషన్ పనిచేశాను. ద మోస్ట్ ష్రూడ్ బిజినెస్ పీపుల్ ఇన్ ఇండియా. ఐ వర్క్డ్ విత్ దెమ్. వాళ్ళని జాయినింగ్ రోజు చెప్పారు, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అస్. శాలరీ తక్కువ ఇచ్చారు ఆ రోజుల్లో, 4,000. 91లో 4,000 అంటే ఇప్పుడుతో ₹1,00,000 కానీ నాకు అది తక్కువ అనిపించింది. 4,000 అంటే 4,000 ఏంట్రా బాబు అంటే ఆయన చెప్పారు, అలాగే జరిగిందనమాట. అసలు వెలకట్టలేని నేనైతే చెప్తాను. ఇప్పుడు నేను 30 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను. సో 30 yearsలో నేనేం నేర్చుకున్నట్టే అనిపించింది నాకు. అసలు వాళ్ళ దగ్గర 3 years ఏదైతే నేర్చుకున్నానో బాంబేలో, నాకు ఇప్పటికీ ఈ పాఠాలు నేను ఎన్నిసార్లు 100 సార్లు మాట్లాడినా, 1000 సార్లు మాట్లాడినా ఆ లెసన్సే నేను మాట్లాడతాను. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడాను నేను అడ్జస్ట్ కాలేకపోయాను. నాతో పాటు ఉన్న పార్ట్నర్స్ కానీ, నాతో పాటు మాస్టర్ గారు కానీ, నేను ఒక 10 అడుగులు వేస్తే నాతో పాటు ఒక 2 అడుగులు కూడా వేయలేని పరిస్థితి అనమాట. బాంబే టీచింగ్ అలా ఉంటుంది. వాళ్ళు అక్కడ బాంబేగా పానీ పియా అని అడిగేవాడు. మీరు నవ్వద్దు ఒక డైలాగ్ చెప్పేవాడిని, నిజమైన డైలాగ్. బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చినప్పుడు చెప్పింది కాదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 బాంబే గడ్డ మీద నిలబడి బాంబేగా పానీ పియా అంటే పీనేకే లియే ఆయా నహీ పిలానే కే లియే ఆయా హూ అని చెప్పేవాడిని. ఐ థింక్ క్లాప్స్. సో మంచి ఇది. సో అంటే జనరల్గా బిజినెస్ ప్రోగ్రాంలో మీకు ఇలా ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో రియల్ ఫ్యాక్ట్ అనమాట. పీనేకే లియే ఆయా నహీ పిలానే కే లియే ఆయా. మీకు తాగించడానికి వచ్చాను, తాగడానికి రాలేదు నీళ్ళు. ఇక్కడ మిమ్మల్ని తాగించడానికి వచ్చాను. నా దురదృష్టం ఏంటంటే తొందరగా వ్యాపారం పెట్టాలి. నా బాంబే వాళ్ళు నీళ్లు తాగించకుండానే హైదరాబాద్ వచ్చేసారు. ఒక్క 10 ఏళ్ళు ఉంటుంటే డెఫినెట్గా వేరేగా ఉండేది. డెఫినెట్గా మన ముద్ర ఏంటో అక్కడ నేను చూపించేవాడు. సో దురదృష్టం ఏంటంటే మనకి తొందర. సో ఆ 3 ఏళ్ళు కూడా చాలా కష్టం అనమాట. నాకేంటంటే ఒకటి కింద పని చేయడం ఇష్టం ఉండదు. గాడిదని తెలిసి గాడిద పట్టుకుని అక్కడే కూర్చోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంటర్ప్రీన్యూర్స్ మీరంతా అయ్యారు, ఇక్కడ కూర్చున్నారంటే నేను చెప్తున్నా కదా, ఎంటర్ప్రీన్యూర్ బిజినెస్ పర్సన్స్ ఎక్కడికైనా వస్తే, పుష్ప సినిమాలో ఆయన ఏం కావాలన్నాడు షెకావత్ గారు, ఆయనకి ఏం కావాలి? రెస్పెక్ట్, మర్యాద. సార్ కావాలి ఆయనకి 1,00,000, 10 లక్షలు, కోటి, 2 కోట్లు, 3 కోట్లు లంచం ఇచ్చినా ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు. హీ వాంట్స్ రెస్పెక్ట్. ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ నీడ్స్ రెస్పెక్ట్. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, ఒక ఎస్టీమ్ కావాలి, సెల్ఫ్ ఎస్టీమ్ కావాలి. పీపుల్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, దే కమ్స్ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే జాబ్ చేసుకునే వాళ్ళకి లేవా అంటే వాళ్ళు తక్కువ ఉంటాయి. జాబ్ చేద్దామనే మెంటాలిటీ నుంచి బిజినెస్ చేద్దామనే మెంటాలిటీకి వచ్చారు అంటేనే వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. వన్ కైండ్ ఆఫ్ ఈగో, ఇట్స్ ఏ పాజిటివ్ ఈగో, నాట్ నెగిటివ్ ఈగో. వన్ కైండ్ నేను వాడి కింద పని చేసేదేంటి, నేను వాడి కింద తల ఉంచేదేంటి, నేను చేసేదేంటి, ఐ వాంట్ బి మై ఓన్ బాస్. ఓకే, నౌ క్విక్గా నేను ఏదైతే పాయింట్ టచ్ చేశానో అక్కడికి వచ్చేస్తాను. నేను వ్యాపారం చేస్తామని వస్తే నేను పంపించేస్తాను కదా. సో చిన్న టిప్స్, ఎవరు వ్యాపారం చేయాలి అని చిన్నది టిప్ ఇచ్చి నేను ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాను. ఎవరు వ్యాపారం చేయాలంటే, ఫస్ట్ ఎవరికైతే బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో దే షుడ్ డూ ద బిజినెస్. People with experience. If you want to start a bakery business, start first. You should know what is going in a bakery. మీరు కనీసం 6 నెలల్లో, 1 year, 2 ఏళ్ళలో మీరు బేకరీలో పనిచేసి ఉండాలి. బేకరీలో కానీ ఎక్కడ పని చేయకుండా బేకరీ ఎవరో బాగుందని చెప్పేసి బేకరీ బిజినెస్ పెడతారో సక్సెస్ కారు. నా దగ్గర 1000 ఐడియాలు ఉన్నాయండి వ్యాపారం చేయడానికి, 1000 ఐడియాస్. బట్ నేను ఎవరికి చెప్పను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేద్దాం అనుకుంటా అడుగుతాను. నాకేం ఐడియా లేదు సార్ అంటే వెళ్ళిపో అంటారు. జనరల్గా కన్సల్టెంట్స్ ఏంటంటే రా, ఇదిగో 10,000, 25,000 రా చేసేద్దాం. ఫస్ట్ అడుగు తప్పటి అడుగు వేస్తే డబ్బులు పోతాయి, టైం పోతుంది, పరువు పోతుంది, మర్యాద పోతుంది, అన్నీ పోతాయి. సో మొదటి అడుగు తప్పటి అడుగు వేయద్దు. సో నువ్వు వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీకు అనుభవం ఉండాలి. సరే అనుభవం ఒకళ్ళకి ఉంది లేదనుకుందాం, అయినా చేయటానికి నేను పర్మిషన్ ఇస్తా.
4 పాయింట్లు కావాలి. అందులో ఫస్ట్ వ్యాపారం లేకపోయినా ఐ మే గివ్ పర్మిషన్. ద సెకండ్ ఏంటంటే నీకు ఒక గాడ్ ఫాదర్ కాదు, ఫస్ట్ నాలంటే ఒక కన్సల్టెంట్ అని మెంటర్ ఉండాలి. మెంటర్ అంటే గురువు. జనరల్గా ఏంటంటే వ్యాపారస్తుడు ఏంటంటే ఎవరి మాట విండు, భార్య మాట, భర్త మాట, ఎవరి మాట విండు, ఫ్రెండ్స్ మాట, వాళ్ళు చేద్దామని చేసేస్తూ ఉంటారు. తప్పైనా ఒప్పైనా తర్వాత ఇలా చేయకుండా ఉండాల్సింది, ఎవరైనా చెప్తే బాగుండేది అనుకుంటూ ఉంటారు. సో మంచి కన్సల్టెంట్ మంచి మెంటర్, గురువు. కన్సల్టెంట్ కన్నా మెంటర్ ఉండాలి. కన్సల్టెంట్ ఏముందో డబ్బులు తీసుకుని ఏదో మీరు చెప్పింది ఏదో ఇది వచ్చేస్తాడు. మెంటర్. 3 గాడ్ ఫాదర్ ఉండాలి. ఒక గాడ్ ఫాదర్ అంటే ఎవరంటే ఈ బిజినెస్లో, ఈ బేకరీ బిజినెస్లో ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ బిజినెస్, మేబీ యువర్ ఫ్రెండ్స్ ఫాదర్, అరే ఎవరెక్కళ్ళు మీ బాబాయో ఇంకొకళ్ళు, ద గాడ్ ఫాదర్. ఆయన మీకు అవసరమైతే అప్పుడప్పుడు వచ్చి మీకు టిప్స్ కానీ, మీ మెటీరియల్ లేకపోతే మెటీరియల్ ఇవ్వడం కానీ, మీకు మిషన్ పాడైపోతే మిషన్ రిపేర్కి పంపించడం కానీ, స్టాక్ అయిపోయింది అనుకో స్టాక్ ఇవ్వడం కానీ, క్వాలిటీ పాడైపోతే చెక్ చేయడం కానీ, ఒక 1 year పాటు ఒక సపోర్ట్, ద గాడ్ ఫాదర్. థర్డ్. దెన్ 4th, చాలా ఇంపార్టెంట్ 4th ఏంటి చెప్పనా, మార్కెట్ ఉందనుకోండి, వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఉంటే స్టార్ట్ చేసేయచ్చు. సపోజ్ మీకు నారాయణ, చైతన్య, అదే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క హాస్టల్స్తో టైప్ ఉందనుకోండి, గవర్నమెంట్ ప్రైవేట్, వాళ్ళు మీరు ఒక షిఫ్ట్ లోడ్ వాళ్ళు తీసేసుకుంటారు, నాకు వ్యాపారం స్టార్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ 5th క్యాపిటల్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ 4-5 పాయింట్స్, ఇఫ్ ఆల్ 4-5 పాయింట్స్ ఆర్ విత్ అస్, సూపర్ సక్సెస్ అవుతారు వ్యాపారం. కొన్ని ఉంటే ఓకే, మార్కెట్ ఉంది మిగతా లేవన్నా కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మార్కెట్ ఫర్ 3 years, ఎంప్లాయీ విల్ జాయిన్ యూ, హీ నోస్ దట్ యూ కెన్ పే హిమ్ salary. A technician will join you, a financer will finance you, a partner will come to you. అండ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కూడా అవుతుంది. కుర్రాడు పెట్టుకున్నాడు, 4 ఏళ్ళు ఆఫీస్ పెట్టాడు, బేకరీ పెట్టాడు, 4 ఏళ్ళు నారాయణ చైతన్య దగ్గర నుంచి ఆర్డర్ ఉందంటే మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఏమంటారు, సాఫ్ట్వేర్ జాబ్ అక్కర్లా అంటే మార్కెట్కి అంత నో నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్. దే అండర్స్టాండ్ 2 lakhs per month ఈజ్ గోయింగ్ టు ఎర్న్ అండ్ ఫిక్స్డ్ దట్ టు 4-5 years. అండ్ దిస్ ఫెలో ఈజ్ capable of doing more, getting more orders from other organizations, then definitely you will get married. So other what benefit? If you have market, so many things will come into line. If you don't have market, if you have godfather also no use. If you have experience also no use. If you have money also no use. If you have anything no use. Consultant నేనున్నా ఉపయోగం లేదు. మార్కెట్ తేలకపోతే ఏమి ఉపయోగం లేదు. మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద బిజినెస్. ఓకే, ఇది కొత్తగా ఇప్పుడు నా రీజన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మనం చెప్దాం అనుకున్నాం కాబట్టి, ఫెయిల్యూర్స్ రీజన్స్లో ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వై ద పీపుల్ ఫెయిల్ ఈజ్ బికాస్ ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అసోసియేట్స్ ఆర్ ద ఫస్ట్ మెయిన్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బిజినెస్. అంటే పార్ట్నర్స్, ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో, ఎవరైతే కంపెనీ పెడతారో, దే ఆర్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు మన పుష్ప ఉన్నాడు కదా, అల్లు అర్జున్, ఆయన ఏం చెప్తాడు తెలుసా, సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ద హీరో ఈజ్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ అని చెప్తాడు. ద స్టార్ హీరో. వై? ఇఫ్ స్టార్ హీరో అగ్రీస్ ఓన్లీ, మ్యూజిక్ డైరెక్టర్ విల్ కమ్. ఇఫ్ స్టార్ హీరో అగ్రీస్ ఓన్లీ, ద హీరోయిన్ విల్ కమ్. ఇఫ్ స్టార్ హీరో అగ్రీస్ ఓన్లీ, ద బ్యానర్ ఆల్సో. See, banner is not accepting him. He is accepting the banner. He is accepting the story. He is accepting the music. So, if choice is wrong, the cinema will fail. So, పుష్ప ఏం చెప్తున్నాడంటే సినిమా రీజన్ ఫెయిల్యూర్ కిను దీనికి ఓన్లీ రీజన్ ఏంటంటే హీరో ఇస్ ద రీజన్. ఐ అగ్రీ విత్ యూ. యాజ్ ఏ హీరో ఆఫ్ ద ఇండస్ట్రీ, యూ ఆల్సో అగ్రీ. సో ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ రైట్ ప్రాజెక్ట్, ద సిస్టమ్ విల్ ఫెయిల్. ఒక 2 minutes స్టార్ట్ చేశాను. చిన్న మనం వాళ్ళు కూడా వింటారు, రానండి. సో క్విక్గా నేను కంప్లీట్ చేస్తాను. ద ఫస్ట్ ఈజ్ ఎంప్లాయీస్. అంటే సరైన మేనేజ్మెంట్ అసోసియేట్స్ లేకపోతే రాంగ్ అవుతుంది. ఒక పార్ట్నర్షిప్ ఎలా ఉండాలనే దాని మీద ఒక ఆల్మోస్ట్ ఒక 200 pages నేను ప్రజెంట్ చేయగలను. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఏదో మన క్వాలిటీస్ కలిసిపోతే, ఇప్పుడు మనం డార్లింగ్ సినిమాలో లాగా వాళ్ళిద్దరు క్వాలిటీస్ కలిస్తే, వాళ్ళైతే తర్వాత క్వాలిటీ సేమ్ అవటం వల్ల
మ్యాచ్ కాలేరని తెలిసింది కదా. క్వాలిటీ సేమ్ అవటం వల్ల ఒక ఇద్దరు భార్యాభర్తలు కాలేరు, పార్ట్నర్స్ కాలేరు. క్వాలిటీ కోషియంట్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కోషియంట్, సోషల్ కోషియంట్, ఫైనాన్షియల్ కోషియంట్, ఐక్యూ, ఇట్లా డిఫరెంట్ కోషియంట్స్ ఉంటాయి. ఆ కోషియంట్స్ అన్నీ మ్యాచ్ కావాలి. దెన్ ఓన్లీ ద పార్ట్నర్షిప్. ఒక అతనికి మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒక అతనికి మేనేజ్మెంట్ దీనిలో ఉండాలి, మేనేజ్మెంట్లో, ఇంకో అతనికి ప్రొడక్షన్లో ఉండాలి. ఇద్దరు ప్రొడక్షన్, ముగ్గురు ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇద్దరు మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారు. సో రకరకాలు ఉంటాయి అన్నమాట కాంబినేషన్స్. సో కూర్చోండి సార్. సో ఒక 2 minutesలో ఒక సెషన్ చేస్తున్నాను. 2 minutesలో క్లోజ్ చేసేసి మిమ్మల్ని అఫీషియల్గా విల్ ఇన్వైట్. సో ఒక్క నిమిషం సార్, 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఒక మంచి సెషన్ పెట్టాను సార్, మీరు వచ్చే లోపల, అందరూ వచ్చే లోపల ఒక వార్మప్ అవుతుందని. సో వార్మప్, రైస్ బ్రేకింగ్, ఎనీ వర్డ్ వాడచ్చు మనం. ఇప్పుడు చలికాలం కాబట్టి వార్మప్ వాడాను, అదే ఎండాకాలం అయితే ఐస్ బ్రేకింగ్ అనేవాడు. సింపుల్ అంతే, జస్ట్ తేడా అంతే. సో ఒక వార్మప్ ఎక్సర్సైజ్ లాగా అనుకోండి ఇది. సో ఫస్ట్ మేనేజ్మెంట్ అసోసియేట్. ద సెకండ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. మనం సరైన ప్రొడక్ట్ ఎంచుకోవాలి. సరైన ప్రోడక్ట్ని మనం ఎంచుకోకుండా మనం బిజినెస్లో సక్సెస్ కాలేము. ఇది సెకండ్. మనం రాంగ్ ప్రోడక్ట్ని మనం ఎంచుకుని ఈవెన్ సరైన ప్రోడక్ట్, సరైన లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్లో పెడితే ఆ ఇండస్ట్రీ బాగుంటుంది అనుకోండి. మీకు రేవంత్ రెడ్డి గారు మల్కాపూర్లో అలాట్ చేశారు కాబట్టి మీరు ఇండస్ట్రీ తీసుకెళ్ళి మల్కాపూర్లో పెట్టారనుకో, దండు మల్కాపూర్లో, ఏదో అక్కడ చౌకగా ల్యాండ్ వచ్చింది, మనకి ఒక ప్రాపర్టీ వచ్చిందని మీరు ఆలోచించండి. బిగ్ స్కేల్ ఇండస్ట్రీ అన్నీ అక్కడ ఉండేదట్టయితే దండు మల్కాపూర్లో మీకు వర్కౌట్ అవుతుంది. మీకు వర్కర్స్ దొరకరు, మీకు జాబ్ వర్క్ చేసేవాడు దొరకడు, మీకు రా మెటీరియల్ దొరకదు, మీరేమో రోజు ఇక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళలేరు. మెనీ ఇండస్ట్రీస్ ఫెయిల్డ్. If you don't put the industry in a right location, you will fail. You are going to fail. So, ఎక్కడో ల్యాండ్ ఉచితంగా దొరికింది, ఫ్రీగా దొరికింది, తక్కువగా దొరికింది, అక్కడ ఏదో కరెంట్ రేట్ తక్కువ ఇస్తారు, అక్కడ ఏదో సేల్స్ ట్యాక్స్ తక్కువ ఇస్తారు. డోంట్ గో ఫర్ ఫ్రీబీస్. ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కొన్ని ఉపయోగం ఉంటాయి. నేనేం చెప్తానంటే, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, మన వ్యాపారానికి వైబిలిటీ ఉంటే ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్, ఫ్రీబీస్ మనకి ఒక ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. అంతేగాని వీటి బేస్ చేసుకుని డోంట్ స్టార్ట్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ బేస్డ్ ఆన్ ద స్కీమ్స్ గివెన్ బై గవర్నమెంట్. దోస్ ఆర్ సపోర్టింగ్ థింగ్స్ ఫర్ యూ. దే విల్ హెల్ప్ యూ టు గ్రో ఫర్దర్ లెవెల్. బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్ ఐడియా, ప్రాపర్ దిస్ థింగ్. దిస్ సెకండ్ అయిపోయిందా? దెన్ థర్డ్, క్యాపిటల్ నీడెడ్ టు స్టార్ట్ ఏ ఇండస్ట్రీ ప్రాపర్గా ఉండాలి. సపోజ్ 1 crore కావాలనుకోండి, 20 lakhs 30 lakhs ఉంటే గవర్నమెంట్ లోన్ ఇస్తుందంటే ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ లోన్, యూ ఆర్ పూలింగ్ బై యువర్ సెల్ఫ్. 4 partners ఉన్నారు, తలా 25 lakhs వేసుకుని చేద్దాం అనుకున్నారు. ఒక పార్ట్నర్ 25 lakhs తెచ్చాడు, ఒక పార్ట్నర్ 10 lakhs తెచ్చాడు, ఒక ఆయన 5 తెచ్చాడు, 50 lakhs వచ్చింది. ఇండస్ట్రీ మొదలు పెట్టేశారు. వేరే వాళ్ళు ఏం చెప్తారంటే తెచ్చేస్తా ఉంటారు. తర్వాత 10 వచ్చింది, 15 వచ్చింది, 70 వచ్చింది, 30 lakhs. Like cinema, before starting cinema, 2 crores needed, 50 lakhs only came, 1.5 crore not there. You started your film, then you will land up in a big mess. So, if capital is there, then we will start. అయిపోయింది లాస్ట్. ఎందుకంటే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కుట్లు కూడా వేయాలి. కుట్లు వేయకుండా వదిలేసామనుకో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో స్టిచ్చింగ్ వేయాలి కదండి డాక్టర్గా, స్టిచ్చింగ్స్ వేయాలి మనం. సో నెక్స్ట్ ఫోర్త్, ఏదైతే ఇండస్ట్రీ మనం క్యాపిటల్ అని చెప్పాం కదా, నెక్స్ట్ రైట్ వెండర్స్ కావాలి ఆర్గనైజేషన్. ఒక పనిని మనం చేయాలంటే మనకి ఎవరో ఒకరు సపోర్టింగ్ చేసేవాళ్ళు కావాలి కదా, రైట్ వెండర్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ మెటీరియల్ సప్లయర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ కన్సల్టెంట్స్ ఆర్ రైట్ పర్సన్స్ విత్ యూ, ఆర్గనైజేషన్ నడవదు. అట్లాగే యూ నీడ్ టు హ్యావ్ right customers also, and you need to have right employees also. సరైన ఎంప్లాయీస్ లేకుండా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మన చేతిలో ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్స్ మార్చచ్చు, సడన్గా ప్రొడక్ట్ ఆపేయచ్చు, అలాంటిది ద ఫోర్స్ ఆఫ్ మెజరీ అంటారు కదా.
మనం ఓ మై గాడ్ సినిమాలో జరిగిన పిక్చర్లో లాగా గాడ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ గాడ్. సో యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, వాటిని మనం ఏమి చేయలేము. మన చేతుల్లో ఉన్నాయంటే ఇవి సరైన క్యాపిటల్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకోవడం. ఓకే, సో లాస్ట్ బిఫోర్ కన్క్లూడింగ్ నేను చెప్పా కదా, ఫెయిల్యూర్స్ అంటే ఇలా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇదే సబ్జెక్టు దీన్ని కూడా వివరిస్తూ డీటెయిల్డ్గా మాట్లాడుతూ 5 గంటలు 6 గంటలు 10 గంటలు మాట్లాడచ్చు. చాలా బిగ్ సబ్జెక్ట్ అనమాట. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే, నేను వాట్ ఐ రిక్వెస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ ఆర్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద బిజినెస్, కీప్ అటెండింగ్ లైక్ దిస్ ప్రోగ్రామ్స్, కీప్ అటెండింగ్ MSME ప్రోగ్రామ్స్, కీప్ అటెండింగ్. ఎన్నిసార్లు అటెండ్ అయినా మళ్ళీ EDP అటెండ్, ఎన్నిసార్లు అటెండ్ అయినా ESDPలు అటెండ్. ESDP అంటే మళ్ళీ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. EDP అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ESDP అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. EDP అంటే ఊరికే జనరలైజ్డ్గా మాట్లాడతాము, ESDP అంటే పర్టికులర్ స్కిల్స్ని ఇంపార్ట్ చేస్తారు. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా దీని మీద మంచి అవగాహన వస్తూ ఉంటుంది. సో ఇంకా మనం చేసుకుంటూ వెళ్తాం. ఇందాక మనం రీజన్ ఫర్ మై ఫెయిల్యూర్ చెప్తానన్నాను కదా. మై రీజన్ ఫర్ ఫెయిల్యూర్ ఏమీ లేదంటే ప్రొఫెషనల్ జెలస్. నేను ఇప్పుడు మీరు నన్ను నా యాక్టివ్నెస్ నా ఎంత రేటింగ్ ఇస్తారో నాకు తెలియదు. ఐ వాజ్ 4-5 టైమ్స్ ఫాస్టర్ దెన్ దిస్ 30 years బ్యాక్. ఒక 4-5 టైమ్స్ నేను మాట్లాడుతూ ఉంటే, కదులుతూ ఉంటే, మెదులుతూ ఉంటే, ఇట్లా నడుస్తే భయపడుతూ ఉండేవాడు. వీడేం చేస్తా వచ్చాడు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్తే ఏమన్నా అడ్రస్ భయ్యా అని చెప్పకపోతే ఒక డిపార్ట్మెంట్ అనుకుని భయపడుతూ ఉంటారు, అడ్రస్ చెప్పరు. ఎక్కడికైనా వెళ్తే సెల్యూట్ కొట్టి లోపల పంపిస్తూ ఉంటారు, లేదంటే భయపడుతూ ఉండేవాడు. అంటే మనం ఎవరికి హాని చెయ్యం, మనం అందరినీ గ్రోత్లో కావాలనుకుంటాం. బట్ ఏమవుతుందంటే చుట్టుపక్కల సొసైటీ ఏమవుతుందంటే, ప్రతిభావంతుడు కనుక ఎవరైనా ఉంటే ఏదన్నా నష్టమైపోతుందేమో, మన ఆపర్చునిటీ వెళ్ళిపోద్దేమో, మనకేమన్నా హాని జరుగుద్దేమో, మనకేమన్నా నష్టపోద్దేమో, ముందే వీడిని దెబ్బేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు మెంటల్ అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? నేను బాధపడతాను ఏంటంటే, ఒక 15 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ నాలాంటి పర్సన్ ఒక పర్సన్ నాకు వచ్చి ఒక సింగిల్ సజెషన్, అంతే, సింగిల్ సజెషన్ ఏంటి తెలుసా? నువ్వు కొంచెం గుంబనంగా ఉండటం నేర్చుకో. ఒకటే, ఇక వేరే ఏమీ లేదు, గుంబనంగా ఉండటం నేర్చుకో. కీప్ కామ్, డోంట్ షో యువర్ పర్సనాలిటీ అవుట్ సైడ్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ గుడ్. అమెరికాలో నా వర్క్ కరెక్ట్, యూరోప్లో నా వర్క్ కరెక్ట్, ఇండియాలో నేను వెళ్ళే మెథడ్ కరెక్ట్ కాదు. ఇండియాలో నీకు ఏమి ఎరగనట్టు ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఎమ్మెల్యే అవుతాను చెప్పదు, ఊరికే 10 సార్లు తయారు చేసుకుని రెడీ అయ్యి ఒకరోజు కొట్టు ఎమ్మెల్యే టికెట్ పోటీ పడు, అంతే. ఇండస్ట్రీ పెడతానన్న ఊరికే చెప్పద్దు, అంతే. కీప్ కామ్, కీప్ కూల్. సో దిస్ ఇస్ సో వీఆర్ కంక్లూడింగ్. సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్ సార్. సో అంటే ఈ సెషన్ ఒక మీరు వచ్చే లోపల దీన్ని కొంచెం వేడి చేయాలనే ఉద్దేశంతో చేసాము.